మొదటి కొరింథీ 6వ అధ్యాయము 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కదా. చాలు, ప్రార్థన చేసుకుందాం. యేసు స్వామి, మీకు వందనాలు తండ్రి. చదవబడిన ఈ లేఖన భాగం నుంచి మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుడైన పౌలు గారు కొరింథీలకు రాస్తూ ఉన్నారు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట. విశ్వాసులైన యేసు రక్తములో కడగబడి పరిశుద్ధుల గుంపులో, ఆయన సమూహములో, ఆయన పరిశుద్ధ సంఘములో, ఆయన శరీరములో అవయములుగా చేర్చబడినటువంటి మనము ఒకరి మీద ఒకరు వ్యాజ్యము, గొడవలు, కుట్లాట్లు, ఆరోపణలు చేసుకుంటా మనలో ఉన్నటువంటి లోపము అనే దేవుడు పౌలు గారి ద్వారా హెచ్చరించాడు. హల్లెలూయా. అపోస్తుడైనటువంటి కాలంలోనూ ఉన్నది, అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అందుకని అన్ని కాలాలకు సరిపోయినటువంటి మాటలను దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఈ బైబిల్ గ్రంథంలో రాయించారు. అలాగా ఒకరి మీద ఒకళ్ళు వ్యాజ్యం ఆడుకున్నట కంటే ఏదంటే మేలు, అన్యాయము సహించుట మేలు. మీ సొత్తులు ఎవరైనా అపహరించనిచ్చుట అంటే నీ సొత్తు ఎవరైనా దొంగిలించి పట్టుపోతుంటే చూస్తూ ఊరుకోనట, లేదంటే దొంగిలించి పట్టుకోవటమే మేలు. నీ వస్తువు దొంగిలించి పట్టుకుపోయాడు, నీకు నష్టమే అనుకుంటున్నావు. కానీ ఆ దొంగిలించి పట్టుకుపోయిన వస్తువును బట్టి నీవు నీ సహోదరుని మీద వ్యాజ్యమాడుతుంటే, వస్తువు పోయింది ఒక 50,000 విలువ అయితే నీవు ఇలా వ్యాజ్యమాడటం అనేది, నేను ఈ విధంగా వ్యాజ్యమాడటం అనేది 50,000 కాదు, 50 లక్షల కంటే ఎక్కువ నష్టం కలగజేస్తుంది. హల్లెలూయా. ఆత్మకు, రక్షణకు నష్టం కలగజేస్తుంది. అందుకనే నష్టముగా ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు. ఏంటంట, అంతకంటే వ్యాజ్యం ఆడుకున్నట్టు కంటే సొత్తును అపహరించనిచ్చటమే మేలు. వ్యాజ్యం ఆడటం అనేది కేవలం లోపము. కాబట్టి మనం ఏం చేయాలంట, అన్యాయము ఎవరన్నా మన ఎడల చేస్తూ ఉన్నప్పుడు, అన్యాయం అని మనకు తెలుసు, కానీ చేస్తున్నవాడు కదా అన్యాయం అని తెలియకపోవచ్చు, తెలియవచ్చు, అది సెకండరీ. కానీ మనం ఏం చేయాలంట, దాన్ని సహించగలగాలంట. హల్లెలూయా. అదే మనకి మేలు అంట. హల్లెలూయా. కీడు జరగవచ్చు, ఆ కీడు వెనకాల మేలునిచ్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి అన్యాయాన్ని సహించగలగాలి. దేవునికి స్తోత్రం. శిలువ మీద యేసయ్య మన కోసం సిలువేయబడుతూ నరకయాతన అనుభవిస్తూ జీవముతోనే ఉండగానే, ఆయన జీవించి ఉండగానే ఆ నరకయాతన అనుభవిస్తూ, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి, ఈ నేరం వారి మీద మోపవద్దని తండ్రికి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అదే ఆయన ప్రేమ. ఆయనేమో మనం రక్షించడానికి వస్తే ఆయన్నేమో సిలువగా అప్పగించాం. మామూలు విషయం ఏం కాదు. అదే సహించాడు ఆయన. అందుకనే దేని నిర్లక్ష్యం చేయాలి, అపహాస్యాన్ని, అవమానాన్ని, నిందలని నిర్లక్ష్యం చేసి మరేమి చేయాలి, దేవుడి రాజ్యం లక్ష్యం చేసుకుని దేవుడు ఏం చెప్పాడు, ప్రేమపూర్వకంగా ఏమి అనుసరించమన్నాడు. ఎక్కడ చూడండి, ఇక్కడ ఏమి అనుసరించుకున్నాడు, వ్యాజ్యమాడట కంటే నీ సొత్తు పట్టుకెళ్ళిపోవట అది సహించడమే మంచిది అన్నాడు. కాబట్టి అదనమాట, అది దేవుడు ఏదైతే చెప్తున్నాడు వాక్యంలో అది అనుసరించడమే మనకు, అది అనుసరించడం మేలు. అదే వాక్యానుసారం జీవించడం అంటే. హల్లెలూయా. కాబట్టి చదవబడిన ఈ లేఖన భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడేంత వరకు
ఈ ఉదయకాల సమయంలో ఈ మంచి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన జీవిత విధానం ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి. వ్యాజ్యం అడుగునే విధంగా కాదు. అన్యాయం జరగవచ్చు, నీది జరిగి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు అన్యాయంగా వెళ్ళి దుర్భాషలాడి వ్యాజ్యమాడి కుట్లాడుకుంటే నువ్వు వచ్చే ప్రతిఫలం ఏముండదు, సరికదా. నీ ఆత్మకు సంపాదించుకున్న రక్షణ కోల్పోతావు. కాబట్టి ఆ రక్షణ కోల్పోవటం కంటే అన్యాయం సహించడం మేలు అని దేవుడు మనకు తెలియపరిచాడు. కాబట్టి మనము ఒకవేళ అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అన్యాయాన్ని సహించే వారిగానే ఉందాం. దేవునికి అప్పగించుకుందాం. తీర్పు తీర్చుడు ఆయన, పగ తీర్చడం నా పని అన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు అప్పగించుకుందాం. ఆయన చెప్పిన వాక్యం ప్రకారం జీవిందాం. అటు కృప దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, మరొక రోజున మాకు ఇచ్చినందుకే వందనాలు స్వామి. ఈ రోజు అంతటా నీ కృపను కాకుండా దయచేయండి స్వామి. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అవునైనా మేము అన్యాయం సహించేవారిగా ఉంటాను కృప దయచేయండి. మాలో భేదాలు తొలగించండి, మాలో వ్యాజ్యాలు తొలగించండి. ఆయన వ్యాజ్యం ఆడొద్దు, కేవలం లోపం అంటున్నావు, అవి ఎత్తి చూపించావు. వ్యాజ్యం ఆడక గొడవలు పెట్టుకోనక నాయన అన్యాయం ఒకవేళ జరిగిన అన్యాయం సహించే ఓ గొప్ప మెట్లోకి మమ్మల్ని నడిపించమని కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. మీకు వందనాలు తండ్రి. వీళ్ళ యొక్క ప్రయాణాలు తోడుకోనండి, రాకపోకలు తోడుకొని క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఆత్మ రక్షణ దయచేయండి. ఆత్మలో వర్ధిల్లం పసేయండి ప్రభువా. నాయన పని పట్ల ఏం తోడుకోనండి, ప్రయత్నాల్లో తోడయండి, సహాయం చేయండి దేవా. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి, ప్రతి అవసరం తెచ్చండి. ఆహారము, ఆరోగ్యం, ఆనందము, సంతోషం, సమాధానం దయచేయండి తండ్రి. నాయన భారతదేశాన్ని రక్షించండి, భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులందరినీ దీవించండి, మంచి పరిపాలన అందించి కృప దయచేయండి. నాయన తండ్రి ప్రభా, నిశ్చితమైనటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించండి, మంచి పథకాలు ప్రవేశపెట్టండి, కృప దయచేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన అందించినట్లు, మంచి పరిపాలన సహకరించినట్లు కృప దయచేయండి. అధికార పక్షం నాయకులను, ప్రతిపక్షం నాయకులందరూ మీ హస్తాలు కప్పుకుని కృప దయచేయండి. ప్రతి అవసరం తీర్చండి స్వామి. నాయన రోగులు ముట్టి స్వస్థపరుచిన, దయ్యం చేత గురించబడుతున్న వారికి విడుదల దయచేయండి. వ్యాధి బాధ బలహీనత నుంచి విడుదల దయచేయండి. వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. ప్రపంచ దేశాల నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఉక్రెయిన్ దేశాన్ని కాపాడండి, రష్యా దేశాన్ని బుద్ధి చెప్పండి, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి, యెరూషలేము ప్రాంతం చుట్టూ మీ తోతను కాపాడించండి. నాయన భారతదేశంలో రాజ్యాంగం అమలవడానికి కృప దయచేయండి తండ్రి. భారతదేశం మీకు సొంతం అవడానికి కృప దయచేయండి తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి దేవా తండ్రి ప్రభా, అది నిరూపించడానికి మీ ప్రేమ కలిగి మేము జీవించడానికి కృప దయచేయండి. అనేక మంది మీ కొరకు సంపాదించుకోవడానికి కృప దయచేయండి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. మీకు వందనాలు తండ్రి. ఆయన మీకు వందనాలు తండ్రి. ఈ విధంగా మరొక రోజున మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్థితిలో వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రియులందరూ మీ హస్తాలు అప్పగించుకుంటున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే మాకు అందరం వ్యక్తిగా చేరి ప్రార్థించి కృప దయచేయండి, మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.